డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ చెబుతోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్ కు ముందే సమాచారం ఉందన్నారు. కేసీఆర్ కు ముందుగానే కవిత చెప్పినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ అధికారులు వివరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం బయటపడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ చెబుతోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్ కు ముందే సమాచారం ఉందన్నారు. కేసీఆర్ కు ముందుగానే కవిత చెప్పినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ అధికారులు వివరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ చెబుతోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్ కు ముందే సమాచారం ఉందని అన్నారు. కేసీఆర్ కు ముందుగానే కవిత చెప్పినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ అధికారులు వివరిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ చెబుతోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్ కు ముందే సమాచారం ఉందని అన్నారు. కేసీఆర్ కు ముందుగానే కవిత చెప్పినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మద్యం వ్యాపార వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ అధికారులు వివరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ స్కామ్ కేసులో అటు కేసీఆర్ పాత్రను కూడా ఈడీ ఉందని చెప్తోంది. ఓవరాల్ గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు కుమార్? మాదిరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనే ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే కవిత బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో వాదనలు అయితే ముగిశాయి. ఈ వాదనలో కూడా ఈడీ అధికారులు ఒక కీలకమైన అంశాలను అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ మద్యం వివరాలు కేసీఆర్ ముందుగానే అడిగి తెలుసుకున్నారని చెప్పి కూడా ఈడీ చెప్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగే సమయంలో కూడా ముందుగానే ఈ స్కామ్ మొత్తం కూడా కవిత కేసీఆర్ కి పూర్తి వివరాలు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే ఈ స్కామ్ గురించి కూడా కేసీఆర్ ముందే అడిగి తెలిసినట్లు కూడా ఈడీ ప్రస్తావించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదన సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే జరగడం జరిగింది. అలాగే మరొక పక్క చూసినట్టయితే ముఖ్యంగా ఈ సౌత్ లాబీకి సంబంధించి ఏదైతే కవిత ఏదైతే మెయిన్ గా వివరించారో మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కూడా ఆ కేసీఆర్ కి అప్పుడే చెప్పినట్లు కూడా ఈడీ వివరించింది. కేసీఆర్ కు ముందుగానే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించిందంటూ కూడా చెప్పారు. మొత్తానికి ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే మొత్తానికి ఏదైతే తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని చెప్పి కూడా ఈడీ చెప్తుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే మద్యం వ్యాపార వివరాలు కూడా అప్పటికే కేసీఆర్ పూర్తిగా అడిగి తెలుసుకున్నట్లు కూడా చెప్తుంది. అలాగే మరొక పక్క సౌత్ లాబీకి సంబంధించి ఏదైతే అప్పటికే కవిత కీలకంగా వ్యవహరించారని అప్పటి నుంచి కూడా సుమారు 100 కోట్ల చేతులు మారాయంటూ కూడా ఈడీ అభియోగాలు అయితే చెప్తుంది. మరొక పక్క ఏదైతే తన బెయిల్ పిటిషన్ సంబంధించి ఢిల్లీ హైకోర్టును అయితే కవిత ఆశ్రయించిన తర్వాత ముఖ్యంగా ఈడీ సంబంధించిన లాయర్ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కోర్టుకైతే వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే స్టార్ట్ అయిన ముందప్పుడు నుంచి కూడా కవిత తన టీమ్మేట్స్ అందరినీ కూడా ఢిల్లీలోని తన నివాసంలో కేసీఆర్ కి ముందే పరిచయం చేశారు. అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అప్పుడు జరిగే వ్యాపారాలు మొత్తం అన్ని కూడా కేసీఆర్ ముందుగానే అడిగి తెలుస్తున్నారంటూ కూడా ఈడీ అయితే చెప్తుంది. ఇప్పటికే మనం చూసాం ఢిల్లీ సీఎం తో పాటు అలాగే మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం తో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం జైల్లో అయితే ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లాబీకి సంబంధించి కూడా అప్పటి బీఆర్ఎస్ హయాంలోని కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాల్పడినట్లు కూడా చెప్తున్నారు. 2022 ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పనలో కూడా కవిత కీలకంగా వ్యవహరించారన్నారు. అలాగే అప్పటి నుంచి కూడా ఏదైతే కేసీఆర్ కి ముందుగానే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి పూర్తిగా వివరించినట్లు చెప్తున్నారు. వివరించిన తర్వాత కూడా ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో కూడా కవితకు సంబంధించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కొంతమందిని కవిత ముందుగానే పరిచయం చేశారన్నట్లు కూడా ఈడీ అయితే వెల్లడించింది. మొత్తానికి ప్రస్తుతం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని ఏదైతే మొత్తానికి కేసీఆర్ పేరైతే బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కుమార్, కేసీఆర్ పాత్ర ఉంది అన్న ఈడీ కామెంట్ కు సంబంధించి అటు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారు? ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చూసినట్టయితే మొదట ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే బయటపడింది. అప్పటి నుంచి కూడా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అయితే అప్పటి హయాంలో ఉందో అప్పటి నుంచి కూడా ఏదైతే ఆ కవిత ఎప్పుడైతే ఈడీకి విచారణ హాజరైనా, సిబిఐకి విచారణ హాజరైనా సరే పెద్ద ఎత్తున ఆ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు అయితే చేశారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం తెలంగాణ హయాంలో తెలంగాణలో అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం తర్వాత ఏదైతే రెండో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఏదైతే బీఆర్ఎస్ దెబ్బ తగ్గుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒకటి, ప్రతి ఒక్కటి కూడా ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే కవితను అరెస్ట్ చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరిగినాయి. అప్పటి నుంచి కూడా కేటీఆర్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వరుసగా ఏదైతే కవితతో ములాఖాత్ అయితే అవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే కవితను అరెస్ట్
చేసినప్పుడే పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేశారు. కానీ ఇప్పుడు ఈడీ కొత్తగా డైరెక్ట్ కేసీఆర్ పేరే బయట పెట్టడంతో ఇది పెద్ద దుమారానికి దారి తీస్తుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే సవిత కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి తనకు ఎటువంటి సంబంధం లేదని, అలాగే బీజేపీ చేస్తున్న డ్రామా అంటూ కూడా ఇప్పటికే సవిత పలుమార్లు అయితే వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీ ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ పేరు మీడియా అధికారులు బయట పెట్టడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.